బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రజాపాలన అప్లికేషన్ల మీద ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించబోతున్నారు. దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రజాపాలన.తెలంగాణ.gov.in వెబ్సైట్లో దరఖాస్తుల వివరాలను నమోదు చేయబోతోంది ప్రభుత్వం. ఈ వివరాల ఆధారంగా 6 గ్యారంటీలకు అర్హులను ఎంపిక చేయబోతోంది తెలంగాణ సర్కార్. ప్రజాపాలన ప్రత్యేక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేయబోతోంది. దాంతోపాటు దరఖాస్తు రిజెక్ట్ అయితే కారణం తెలుసుకునే వెసులుబాటును కూడా కల్పించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రజాపాలనలో మొత్తం 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అధికంగా దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ పరిధిలో దరఖాస్తులు అందజేశారు 13,70,000 మంది దరఖాస్తుదారులు. ఇక అత్యల్పంగా ములుగు జిల్లాలో 1,10,000 దరఖాస్తులు వచ్చాయి. వారం రోజుల్లో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ ముగించేందుకు చర్యలు చేపట్టింది తెలంగాణ సర్కార్. డిజిటలైజేషన్ ప్రక్రియ పర్యవేక్షించేందుకు సీనియర్ ఐపీఎస్లకు బాధ్యతలు అప్పగించింది. జోన్ల వారీగా పర్యవేక్షణ అధికారులను నియమించింది ప్రభుత్వం. ముఖ్యంగా దాదాపు దీంట్లో 1,05,000 నుంచి 1,06,000 దరఖాస్తులు కేవలం ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ అప్లికేషన్స్ వచ్చాయనేది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి దీనికి సంబంధించి డేటా ఎంట్రీ ఈరోజు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం హైలైట్ చేస్తున్న విజువల్స్ కనుక చూసుకుంటే 1,06,000 పైచిలకు కేవలం 5 పథకాలకు సంబంధించి వస్తే ఏంటిది అట్ ద సేమ్ టైం ప్రజాపాలన వెబ్సైట్లో ఎటువంటి అంశాలను పొందుపరిచే అవకాశం కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ ప్రజాపాలన దరఖాస్తులపై ఈ రోజు ముఖ్యమంత్రి రివ్యూ చేయనున్నారు. సమీక్షలో మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులు, తర్వాత ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి నోడల్ అధికారులు, మొన్న ఎవరైతే ప్రజాపాలనకు సంబంధించి నోడల్ అధికారులని నియమించారో వారు కూడా హాజరు కానున్నారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమీక్షను నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రజాపాలన పేరిట తీసుకున్నటువంటి దాంట్లో మొత్తము 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయి. వివిధ సంబంధించినటువంటి పథకాలకు కావచ్చు, వివిధ ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్ని రకాలుగా ప్రజల నుంచి విపరీతమైనటువంటి రెస్పాన్స్ రావడంతో ప్రభుత్వం దీన్ని అంతే తీరున డిజిటలైజేషన్ చేయాలి. అంటే పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ కావాలి. ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు, అర్హులైనటువంటి వారికి 100 రోజుల లోపలనే ఈ పథకాలను, ఈ 6 గ్యారెంటీల పథకాల కోరు ఎలిజిబుల్ ఉన్నటువంటి వారందరూ కూడా పథకాలు అందజేయాలి అనేటువంటిది ఒక కృత నిశ్చయంతో ఉన్నట్టుగా ప్రభుత్వం సంబంధించినటువంటి చర్యలు చూస్తే కనిపిస్తా ఉంది. ఈ రోజు సెక్రటేరియట్లో ప్రజాపాలన.తెలంగాణ.gov.in వెబ్సైట్ కూడా లాంచ్ చేయనున్నారు. ఈ వెబ్సైట్ ద్వారా మనం అర్హులమా కాదా అనేటువంటిది పూర్తి డీటెయిల్స్ తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. మీరు అర్హులైతే మీ నెంబర్కి SMS వస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి. దాంట్లో దీనికి సంబంధించినటువంటి దానికి కసరత్తు జరుగుతూ ఉంది. అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి దానిపైన మొత్తం ఈ 10 రోజులలో వచ్చినటువంటి దరఖాస్తులకు సంబంధించి వచ్చినటువంటి రెస్పాన్స్ పైన వాళ్ళ నోడల్ అధికారులను అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా కూడా జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డిలోనే ప్రజలు ఎక్కువగా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే దాదాపు రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి దాదాపు 1,00,000కి పైగా జనాభా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే నివసిస్తా ఉన్నారు. సో వివిధ ఇష్యూస్ వల్ల జాబ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు, వివిధ పనుల నిమిత్తం, వ్యాపార నిమిత్తం మైగ్రేట్ అయి వచ్చినటువంటి వాళ్ళు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో అత్యధికంగా జనసాంద్రత ఉంది కాబట్టి మెట్రోపాలిటన్ సిటీ, ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా ఎక్కువగా అప్లై చేశారు రేషన్ కార్డులకి, తర్వాత 6 గ్యారెంటీల పథకాలకి. వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు అందరూ రెస్పాండ్ అయ్యారు. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక హైదరాబాద్ జిల్లాలోనే 13,70,000 అప్లికేషన్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక రంగారెడ్డి జిల్లాలోనే 10 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మిగతా మేడ్చల్, మల్కాజ్ జిల్లాలో కూడా 9 లక్షలు వచ్చాయి. అంటే మిగతా జిల్లాలు కూడా రెస్పాండ్ అయినప్పటికీ కూడా ఎక్కువగా ఈ అర్బన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అలా వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయంలో ఎవరు అర్హులు, ఎవరు కాదనేటువంటి దాంట్లో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. ఇవన్నీ ముఖ్యమైనటువంటి. కానీ వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటే మధు, ప్రజాపాలన.తెలంగాణ.gov.in వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటే ఎటువంటి అంశాలను దీంట్లో పొందుపరచబోతున్నారు? ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది. అంటే పూర్తిగా డిజిటలైజ్ చేయబోతున్నారు, అప్లికేషన్స్ కూడా డిజిటల్ పద్ధతిలో తీసుకోబోతారు నెక్స్ట్ నుంచి అన్న మాట వినిపిస్తోంది. ఏంటి వెబ్సైట్ ద్వారా
ఏంటి అంటే ఓన్లీ డీటెయిల్స్కి సంబంధించి ఇచ్చే ప్రయత్నం మాత్రమే, లేకపోతే అప్లికేషన్స్ కూడా తీసుకునే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ అప్లికేషన్ తీసుకునేటువంటి ప్రక్రియ నిరంతరం ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం అయితే డైరెక్ట్ గా గతంలో ముఖ్యమంత్రి చెప్పినట్టు గ్రామ స్థాయిలోనే అర్హులా కాదా అనేటువంటి తేలే అవకాశం ఉంది. కొంచెం దాదాపు అంతా మాన్యువలే ఉండేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే డిజిటలైజేషన్ ఆల్రెడీ అయ్యి రైతు బంధు తర్వాత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకున్నటువంటి వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఈజీగా ఇందులో చూపించే అవకాశం ఉంది. అది ప్రభుత్వానికి చాలా ఈజీ. దాదాపు 89 లక్షలకు పైగా ఉన్నటువంటి రేషన్ కార్డు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డుదారులు వారందరి డీటెయిల్స్ ఈ ప్రజాపాలన.తెలంగాణ.gov.in లో ఈజీగా చూపించే అవకాశం ఉంది. అంటే యాజ్ గా దాన్ని ఎవరిని తీయొద్దు, ఎవరిని కూడా అందులో నుంచి అర్హతని గతంలో ఉన్నటువంటి యాజ్ గా ఇవ్వాలి అనేటువంటి ప్రభుత్వం నిర్ణయంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. ఎవరిని పక్కన పెట్టినా, ఎవరిపైన అనర్హత వేటేసినా తీవ్ర విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం పైన. కాబట్టి గత అప్లికేషన్ ఇప్పుడు ఇచ్చినటువంటి అప్లికేషన్తో పాటు గతంలో అర్హులైనటువంటి వారందరికీ యాస్టీస్గా ఇస్తారు. కొత్త అర్హుల్ని గుర్తించడంలోనే ఈ వెబ్సైట్ కీలకంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డేటా ఎంట్రీ జరిగిన తర్వాత మన ఆధార్ నెంబర్ కొడితే, ఎగ్జాంపుల్ మనం ఒక పథకానికి అప్లై చేసుకుంటే ఆధార్ నెంబర్ కొట్టగానే మన డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. బ్యాంక్ అకౌంట్తో అనుసంధానం, తర్వాత గ్యాస్ సిలిండర్తో అనుసంధానం, తర్వాత కారు రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇల్లు రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇలా అన్ని సంబంధించిన పాన్ కార్డు అన్ని ఆటోమేటిక్గా గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది. కాబట్టి మీరు అర్హులా కాదా తేలిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడే లేదు ఇంకా మీరు ఇంటి వరకు వెళ్ళి సర్వే చేసేటువంటి అవకాశం ఉందని గ్రామ స్థాయిలో ఆ సర్వే జరిగే అవకాశం ఉంది. అర్హులా కాదనేటువంటి గ్రామ సభ నిర్వహిస్తుంది. పట్టణాల్లో పట్టణ సంబంధించినటువంటి మున్సిపల్ వార్డులో కానీ మున్సిపల్ సభలు ఇక్కడ ఉన్నటువంటి వార్డు లెవెల్లో అక్కడ వారు అర్హుల కాదా తెలియపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్లో అర్హులైనటువంటి అందరి వివరాలు ఉంటాయి. మళ్ళీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఉండకపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మాన్యువల్గా తీసుకుంటున్నారు. కాబట్టి గతంలో ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయినటువంటి పెన్షన్దారులు, రైతు బంధుకు సంబంధించినటువంటి వాళ్ళు యాస్టీస్గా ఉంటారు. ఎక్స్ట్రాగా మహాలక్ష్మి పేరుపీట 2500 సిలిండరు, గృహలక్ష్మి ఇంద్రమ్మ ఇళ్ల పేరిట వాటికి సంబంధించి, తర్వాత ఉద్యమకారులకు సంబంధించి, అమరవీరుల కుటుంబాలకు సంబంధించి, వీటికి సంబంధించినటువంటి కొత్త పెన్షన్దారులు, వికలాంగులు, కొత్త పెన్షన్ వికలాంగులు, వీటికి సంబంధించినటువంటి యాడ్ ఆన్ పైన ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశం ఉంది. ఒక కృత నిశ్చయంతో ముందుకు వెళ్ళాలనుకుంటుంది. 100 రోజుల్లో కంప్లీట్ చేయాలనేటువంటి ఒక టార్గెట్తో ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి వీటితో పాటు ప్రజాపాలనలో ఇంకా కొంతమంది, ఎందుకంటే ముఖ్యమంత్రి దాదాపు అందుబాటులో ఉన్న మంత్రులందరూ హాజరు కావాలనేటువంటిది ముఖ్యమంత్రి చెప్పారు. వాటితో పాటు నోడల్ అధికారులు, కార్యదర్శులు అందరూ, కొన్ని పార్టీకి సంబంధించి ఇంకా కొన్ని ప్రభుత్వానికి సంబంధించి ఇంకా కొన్ని కీలకమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది వీటితో పాటు. అయితే మధు, ఈ ప్రజాపాలన.తెలంగాణ.gov.in ఈ వెబ్సైట్ ద్వారా కరెక్షన్స్ ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చాలామంది అప్లికేషన్స్ పెట్టినప్పుడు కరెక్షన్స్ ఉంటూ ఉంటాయి. సో వాటికి ఏమైనా సౌకర్యం కానీ సౌలభ్యం కానీ కల్పిస్తున్న పరిస్థితి ఉందనుకోవచ్చు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ, అది చాలా మందికి అనుమానాలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో. ఎందుకంటే స్టార్టింగ్ డేస్ లో ఎవరైతే 1-2 డేస్ లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ గురైనటువంటి పరిస్థితి. తర్వాత ముఖ్యమంత్రి నుంచి ప్రకటన వచ్చింది, మీరు కేవలం రాని పథకాలనే అప్లై చేసుకోండి, పెన్షన్ రాకుండానే అప్లై చేసుకోండి, రైతు బంధులో మీకు గతంలో మీరు అందులో రిజిస్టర్ లేకుంటే అప్లై చేసుకోండి అని చెప్పారు. సో అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి వారికి సంబంధించి ఏమైనా తప్పుగా నింపినా లేకుంటే ఎక్స్ట్రా మళ్ళీ నింపినా వారి పరిస్థితి ఏంటి అనేటువంటి దానిపైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు నోడల్ అధికారులు, ముఖ్య కార్యదర్శులు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు, మంత్రులు ఇచ్చేటువంటి సూచనలను బట్టి ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి సూచనలు చేస్తారో చూడాలి. ఈ రోజు రివ్యూ తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ మధు ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం 6 గ్యారంటీల అంశానికి సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ని రూపొందించింది. ముఖ్యంగా ప్రజాపాలనకు సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ని తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. ప్రజాపాలన.తెలంగాణ.gov.in ఈ వెబ్సైట్ ద్వారా కొన్ని విషయాలను చెప్పబోతోంది. ముఖ్యంగా అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి మీ అప్లికేషన్ ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే అంశానికి సంబంధించి మాత్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవాలి.